పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మదనపల్లిలో రికార్డులు తగలపెడితే తనపై నిందలు వేస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగానే పనిచేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. తనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా ఈ కేసును ప్రభుత్వం దర్యాప్తు చేయించుకోవచ్చన్నారు. ఆధారాలు లేకుండా అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తన కుటుంబంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచామని చెప్పారు. అయినప్పటికీ కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి. వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. నిజాలతో సంబంధం లేదు, అంతకంటే వాస్తవాలతో అంతకన్నా సంబంధం లేదు. కేవలం వారికి కావాల్సిన పత్రికలు ఛానళ్ళలో అవాస్తవాలు రాయించడం, వాటిని నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఒత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గంలో సభ్యులు ఏదో జరిగిపోయినట్లు కామెంట్లు చేయడం, వెంటనే పోలీస్ విచారణ అంటారు, సిఐడి ఎంక్వైరీ అంటారు. కనీసం ఆధారాలు కూడా చూపకుండా నాలాంటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గట్టిగా నిలబడి చంద్రబాబును వ్యతిరేకించడం అనేది వాళ్ళకు ముందు పడలేదు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ వారు వ్యతిరేకంగానే పనిచేశారు. అందుకే రాజకీయంగా మమ్మల్ని పూర్తిగా కట్టడి చేయాలనే లక్ష్యంతో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మదనపల్లిలో రికార్డులు తగిలిపోయాయని చెప్తున్నారు. అది కూడా మాదే కుట్ర అంటూ ఉన్నారు. రికార్డులు తగలబెడితే అవే రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి, ఆర్డీఓ ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సెక్రటరియట్లో ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ కూడా కుట్ర కోణమని ఏ విధంగా చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం కూడా మేము మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేశామని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఇందులో కుట్ర ఏముంది, మేము చేశామని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? మీ పార్టీ కార్యకర్తలను నాయకులను అడ్డం పెట్టుకుని వాళ్ళ చేత తప్పుడు ఫిర్యాదులు చేయించుకొని మాపై బోర్డు దల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో తగులుకోవద్దండి అని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను.